లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని చదువుదాం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. 3 మనుషులు నిన్ను కొనియాడినప్పుడు, మనుషులు నిన్ను పొగిడినప్పుడు, అర్థమైందా? మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనకేంటంట? శ్రమ. మీరు ఎవరైనా బాగా పాట పాడారనుకోండి, మీరు పొగిడించుకోవడం మీకు అలవాటు. మహారాజా, రాజరాజ, రాజమార్తాండ, శ్రీ 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 శ్రీ. పెంటమ్మ గారు పాట ఇరగదీసేశారా హో అన్నాల. ఆ అమ్మాయి అప్పుడు దాకా సన్నగా ఉన్న అమ్మాయి అంతే అనమాట, పెద్ద లావు అయిపోద్ది, గాలి కొట్టినంత అయిపోద్ది. అలాంటి వాళ్ళకి శ్రమ అని చెప్తున్నాడు. నేను ప్రజలు కొనియాడకూడదు, నేను పొగడకూడదు. నువ్వు ఏదైనా కానుకిస్తే నీకు నీ దేవునికి తప్ప మనుషులు ఎవరికి తెలియకూడదు. అది కొంతమంది కానుకొచ్చి 100 సార్లు పొగడాల. ఫలానా గంగమ్మ గారు దేవుణ్ణి ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, దైవజనుడిని ప్రేమించి ₹10 ఇచ్చింది అహో అని పొగడాల. ఓసారి ఒక అమ్మాయి అట ఫ్యాన్ ఇచ్చిందంట, ఫ్యాన్ మధ్యలో పెట్టిందంట. ఫ్యాను 3 రెక్కల మీద వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రాయించిందంట. దేని మీద? ఆ ఫ్యాన్ రెక్కల మీద. మీరు చెప్పండి, ఫ్యాన్ సర్వసాధారణంగా ఎందుకు ఇస్తారు? చర్చిలో ఫ్యాన్ ఎందుకు ఇస్తారు? అసలు ఫ్యాన్ ఎందుకు ఇస్తారు చర్చికి? తిరగటానికి ఇస్తారా, అలా అట్టి పెట్టుకోవడానికి ఇస్తారా? ఇప్పుడు ఆ 3 రెక్కల మీద ఆమె పేర్లు రాయించిందట. ఆ ఫ్యాన్ తిరగకూడదు. ఫ్యాన్ తిరిగిందా పేర్లు కనపడవు. ఎవరన్నా పొరపాటున ఫ్యాన్ వేసారా వాళ్ళకి జ్ఞాపకార్థం పెట్టేద్దా అమ్మి. అదే రాశాడు, ప్రజలు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనల్ని పొగడాల. అయ్యగారి చేతు వంట ఉంటా చూసారా, అమృతం. అయ్యగారు చెయ్య అలా పొగడపోతాడు, వంట చేయడు. అలా పొగడపోతాడు, చర్చికి రాడు. నిన్ను పొగడడం మంచిదే, కానీ ఆ పొగడితే నీకు శ్రమ తీసుకొస్తుంది. ఓ మాట చెప్పండి, గొలియాతుని చంపింది ఎవరు? సౌలా. అసలు ఎవరు చంపాలా? సౌలు చంపాలా. కానీ ఎవరు చంపారు? దావీదు చంపేశాడు. ఇప్పుడు ఈ స్త్రీలు ఓ పాట పాడారు. ఏమని పాడారు? సౌలుకి 1000 కొలదయు, దావీదుకి 10,000 కొలదని స్తుతులు పాడారు. ఇప్పుడు ఆ పాట దావీదును బలపరిచిందా, దావీదుకి శ్రమలు తెచ్చిందా? సౌలుకి 1000 కొలదయు, దావీదుకి 10,000 కొలదని ఎప్పుడైతే పాడారో ఆ మాటలు లేదా ఆ పాట దావీదుకి చాలా బాధ తెచ్చిపెట్టింది. దావీదుకి తలపోటు అయింది. దావీదు దరిదాపు 10-20 సంవత్సరాలు తరవబడ్డాడు. నిన్నెవరూ పొగడకూడదు. నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ భర్త కానీ, పాస్టర్ గారు కానీ నువ్వు పొగిడించుకోకూడదు. ఒకసారి ఓ మందిరంలో వాక్యం చెప్తే వెళ్తే ఆ పాస్టర్ గారు ఆ అమ్మాయిని పొగుడుతున్నాడు. గాన గంధర్వ. ఏ పొగిడే నాకు రావట్లేదు అనుకోండి. గాన కోకిల,
గాన గంధర్వ గాన కోకిల ఆస్థాన గాయని చెప్పి పాట పాడమన్నా పిలిచాడు. మీరు నమ్మండి, ఎందుకో బాగానే పాడదంట ఆ పిల్ల. ఆ రోజున ఈ గొంతు పట్టేసింది. చాలా పాడతాగా ప్రయత్నం చేస్తుంది కానీ రావట్లేదు. చాలా ట్రై చేస్తూ ఉంది పాడదామని, కానీ ఎందుకనో ఆ రోజు అమ్మాయి పాడలేకపోయింది. అదే చెప్తాడు, ప్రజలు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ. మళ్ళా టూర్కి పాస్టర్ గారిని పిలిచారంట వాక్యం చెప్పిద్దామని. ఆయన్ని కారు మీద కూర్చోబెట్టి బాజా భజంత్రీలు మోగించుకుంటూ తారాజువలు వేసుకుంటూ చాలా ఆర్భాటంగా తీసుకొచ్చారంట స్టేజ్ మీదకి. దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు ఆయన. నేను చూశాను ఆయన్ని. ఆయన వాక్యం వినలేదు కానీ మంచి పేరున్నవాడే. బాగా చెప్తాడు వాక్యం. అద్భుతమైన వాక్యోపదేశకుడే. ఎప్పుడైతే ఈయన్ని చాలా పొగుడుతా అష్టహాస్యంగా చాలా బాజా భజంత్రీలతో ఎప్పుడైతే స్టేజ్ మీద తీసుకెళ్లారో 2 గంటలు చెప్పే వాక్యాన్ని 1/2 గంటలు చెప్పి ముగించాడు. నడిపింపు రావట్లేదు. ఆయన సింహంలాగా స్టేజ్ మీదకి వెళ్ళాడు, పిల్లులాగా దిగి ప్రజల్లోంచి నడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాట్ ఈస్ ద రీజన్ అని మనం ఆలోచన చేస్తే, ప్రజలు నిన్ను పొగుడుతున్నారు, అది నీకు శ్రమ.